రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం బకాయిల చెల్లింపు అంశం ఉద్రిక్తతకు దారితీసింది. కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో 2 నెలల క్రితం విక్రయించిన వరి ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఇప్పటికీ ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించిన రైతులు ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. 2 నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, పెట్టుబడుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో కొంతసేపు వాహనాల రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న కోనరావుపేట పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. మల్కపేట గ్రామంలో రైతులందరం కలిసి మాకు వడ్ల పైసలు రానందున ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వం 2 నెలలు అవుతుంది వడ్లు కొనుగోలు చేసి, ఇంతవరకు ₹1 సుతం వేయలేరు. ఓటీపీలు అడిగితే మేడం రేపేస్తాం, ఎల్లుండి చెప్తాం అనుకుంటే దాటేస్తారు తప్పించి ఓటీపీలు తీసుకోవడం లేదు. ఓటీపీలు చెప్పిన వాళ్ళకి సుతం 2 నెలలు అవుతుంది, డబ్బులు రావడం లేదు, ఖాతాలో వేయడం లేదు. ఒక్కోళ్ళు వచ్చి పట్టించుకున్న అధికారులు వచ్చి మరి ఏమైంది, ఎక్కడైంది, మీ ఎవరెవరికి పడ్డాయి, ఎంత పడ్డాయి అమౌంట్ అని ఒక్కో అధికారి వచ్చి ఇంతవరకు ఊర్లో ఎంక్వైరీ చేసింది లేదు, ఒక్కరిని అడిగింది లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తుర్రు. నిన్న అధికారులను సస్పెండ్ చేసిర్రు. మరి వారి తర్వాత మాకు ఇన్ఛార్జ్ ఎవరు వస్తారు అన్న ఇన్ఫర్మేషన్ సుధా ఇప్పటివరకు ఇవ్వలేరు. మాకు ఎందుకు అయిపోయినాయి అనేది ఇప్పటివరకు రైతులు అయోమయంలో ఉన్నారు తప్పించి మరి ఈ కారణం చేత అయిపోయినాయని ఇప్పటివరకు చెప్తలేరు. మల్కపేట